ట్రాన్స్జెండర్లకు రాజకీయాల్లో గుర్తింపు కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కీలక పదవుల్లో అవకాశాలు కల్పించడం సామాజిక సమానత్వానికి నిదర్శనమని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద ట్రాన్స్జెండర్ పీఏగా పనిచేయడం ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 2014-19లో ఏ రాజకీయ నాయకులు చేయలేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఎటువంటి ప్రభుత్వం తీసుకోలేనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకుని మమ్మల్ని ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని కూడా సమాజంలో ఒక భాగంగా నిర్ణయించి ముందుకు నడిపించి మాకు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించి పెన్షన్ల రూపంలోనూ మరియు ప్రత్యేక గృహాలు కల్పించడంలోనూ మరియు చదువుకోవటానికి మాకంటూ ఒక ఐడెంటిటీని కలిగించి అదర్స్ అనే మాకు కూడా ఒక ఐడెంటిటీని పుట్టించి ట్రాన్స్జెండర్ గా ఈ సమాజంలో మాకు మొట్టమొదటిగా గుర్తింపునిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అండ్ ఇదే గుర్తింపు, ఇదే మార్పు మొదలవుతుంది, ముందుకెళ్తుంది అనుకున్న సమయంలో గడిచిన ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న కష్టాలు, ముందుకొస్తున్న మా మార్పుని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళి ముందుకొచ్చిన ఈ పెన్షన్ల మార్పు మరియు ఇచ్చిన గృహం మరియు మాకు ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ ని ఒక గుర్తింపు రూపంలో మాత్రమే లేదా వెరిఫికేషన్ రూపంలో మాత్రమే వెనక్కి తీసుకోవటం మాకెంతో మళ్ళీ చీకటి రాజ్యంలోకి తీసుకెళ్లిపోతున్నారేమో, మళ్ళీ మమ్మల్ని వెనక్కి పడేస్తారేమో అని మేము బాధపడుతూ మళ్ళీ కృంగిపోతున్న సమయంలో మమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రజలందరూ కలిసి తీసుకున్న ఒక నిర్ణయం మా జీవితాలు కలిగించిందండి ఒక మార్పు. ఆ మార్పేనండి 2024లో వచ్చినటువంటి గొప్ప రాజకీయ మార్పు. ప్రభుత్వం మారింది, మా జీవితాలు మారినాయండి. నేడు కన్నీళ్లతోనో కష్టాలతోనో బాధలతోనో ముందుకు వెళ్తున్న మేము చదువుకొని కూడా ఎటువంటి సపోర్ట్ లేక మేము ముందుకు వెళ్ళాలి, మేము కూడా యువకులమే, మేము కూడా అందరితో సమానమే, మహిళలతోనూ సమానమే, పురుషులతోనూ సమానమే, పురుషుని శక్తి మహిళ ఓర్పు మాలో ఉన్నది కానీ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే వాళ్ళు లేరు అని మేము బాధపడుతున్న సమయంలో మళ్ళీ ఏ తెలుగుదేశం ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చి మమ్మల్ని 14-19లో మమ్మల్ని ముందుకు నడిపించిందో అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ పరిపాలనలోకి వచ్చిందండి. మా జీవితంలోకి వెలుగొచ్చిందని మనస్ఫూర్తిగా చెప్తాను.